ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు 33 చోట్ల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపును 34 ప్రాంతాలలో చేపడతారు. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2024 పరీక్షా ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. రుతుపవనాల ప్రభావంతో రానున్న 3 రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 543 మంది సభ్యులు గల లోక్సభకు, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపటిలో ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాజకీయ పార్టీల మధ్య ఎంతో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు పొందుపరిచే ఓటర్ హెల్ప్లైన్ యాప్లో అందుబాటులో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ హెల్ప్లైన్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక మరొకవైపు రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం తమ అధికారిక వెబ్సైట్లో ఉన్న హ్యాండ్బుక్ను కూడా అందుబాటులో ఉంచామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ఫలితాల పట్ల యావత్ దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నిన్న వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి 119 మంది ఎన్నికల పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని, మీడియా రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను ఏర్పాటు చేశామని, లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాలలోని 120 హాల్స్లో 1855 టేబుల్స్పై లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో 2,18,000 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 19 హాల్స్లో 276 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 10,000 మంది సిబ్బంది ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,440 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని, ప్రతి టేబుల్ వద్ద అధికారుల పరిశీలన ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2024 పరీక్షా ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు పాలిసెట్ వెబ్సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత హైదరాబాద్ నగరంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై ఎవరూ బాణాసంచా కాల్చవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆంక్షలు ఈ రోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు అమలులో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న హైదరాబాద్లో లోక్సభ అభ్యర్థులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ప్రక్రియపై అభ్యర్థులు అందరూ అవగాహనతో ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో సమావేశమయ్యారు. నిర్దేశిత సమయానికి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలపై ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య తదితర జిల్లాల్లో నిన్న కురిసిన వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. కాగా ఈరోజు పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు నిన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించాయి. నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, కానీ ఈసారి 2 వారాల ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయని అధికారులు వెల్లడించారు. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ ప్రాంత జిల్లాలలో ఈ రోజు నుండి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈరోజు, రేపు కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను నిన్న తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్కు సంబంధించిన ఫారం 13పై ధృవీకరణ గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, అధికారి పేరు, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుతాయని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం అన్న అంశంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అణచివేతకు గురవుతున్న బాలల బాధలను గుర్తించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా జూన్ 4వ తేదీన అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బాలల హక్కులను పరిరక్షించే దిశగా ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు 33 చోట్ల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపును 34 ప్రాంతాలలో చేపడతారు. తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2024 పరీక్షా ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.